హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్య అను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ లేయర్ కోడి అండి. ఇది నాటుకోడిలాగే మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేయర్ కోడి అనేది ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. మట్టి పాత్రలో ఇంకా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేయర్ కోడి 1/2 kg తీసుకున్నానండి. ఇది నాటుకోడిలాగా చాలా టైం పడుతుంది ఉడకాలంటే, అందుకని మనం ముందు కుక్కర్లో దగ్గర ఒక 5-6 విజిల్స్ తెప్పించుకోవాలి. ఒక విజిల్ ఎక్కువైనా పర్లేదు, అంటే అంత గట్టిగా ఉంటుంది ఇది లేయర్ కోడి. ఉప్పు వేస్తున్నాను, కల్లుప్పు, పసుపు, ధనియాల పొడి అండి. ఇది గరం మసాలా కాదు, ధనియాల పొడి, కారం ఇంతవరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం ముక్కలకంతా బాగా పట్టాలి. బాగా పట్టి ఒక 1/2 hour అయిన తర్వాత కొంచెం నిమ్మరసం అనేది పిండుకుందాం. దీంట్లో ఒక సగం చెక్క అండి, సగం నిమ్మ చెక్క. ఇది కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసాను. అంతా ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి దగ్గర 5-6 విజిల్స్ తెప్పించుకోవాలండి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఒక విజిల్ ఏం నష్టమేం లేదు. అంత ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. మట్టి పాత్రలో అండి వంటలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మట్టి పాత్రలో విటమిన్స్ అనేవి కరగవు. హెల్దీ అండ్ టేస్టీ. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. లేయర్ కోడిని సూపర్గా ఉంటుంది. నార్మల్ చికెన్ చేసినట్టు లేయర్ కోడి చేయకూడదు. చూసారా, నేనైతే 5 విజిల్స్ తెప్పించుకున్నాను. ముక్క చూసారా ఎలా ఉడికిపోయిందో అంతా. ఇప్పుడు మట్టి పాత్ర పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. మన అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ చక్కగా మట్టి పాత్రలో వంటలు చేసుకొని అందులోని తిని, అప్పట్లో మట్టి ప్లేట్స్ కూడా ఉండేవి. కానీ మనకి ఇప్పుడు కొన్ని దొరికితే కొన్ని దొరకటం లేదు ఐటమ్స్. మట్టి ప్లేట్లలో కూడా తినేవాళ్ళు అన్నం కూడా. వాళ్ళు ఆ రోజులు అలా ఉన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారండి బాగా. ఈ ఉల్లిపాయలు అన్నీ వేగాయి కదా, ఈ మటన్ అనేది దాంట్లో వేసేసాను నేను. మటన్ అంటున్నా, సారీ అండి, లేయర్ చికెన్ అండి. లేయర్ చికెన్ అనేది అందులో వేసేసాను. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. మనం ఇందాక వేసింది ధనియాల పొడి, గరం మసాలా, కల్లుప్పు కొంచెం వేస్తున్నాను, కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా అంతా బాగా కలుపుకుందామండి. చికెన్ వేసే పద్ధతి వేరు, చికెన్ కర్రీ చేసే పద్ధతి. ఈ లేయర్ కోడి కర్రీ చేసే పద్ధతి కూడా వేరండి. ఇలా చేసుకొని చూడండి, డెఫినెట్గా సూపర్గా ఉంటుంది. మనం కూడా వీలైన వంటలు, వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, మట్టి పాత్రలో నేను మీకు చేసి చూపిస్తాను. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా ఉందో వంట, మీకు తెలిసిన వంటలు కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చూసారా ఎలా ఉడికిపోయిందో అంతా చక్కగా. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది లేయర్ చికెన్ అనేది. ఏదో కొంచెం మాటలు తడబడుతున్నాయి, ఏమనుకోకండి. సబ్స్క్రైబ్